స్పోర్ట్స్‌లో అసలు ఉమెన్ అంతవరకు వెళ్ళడం అనేది చాలా ఆడవారికి చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా! అసలు ఇంతకాలం అసలు ఇన్ని ఇయర్స్ జర్నీ ఈ వెయిట్ లిఫ్టింగ్‌లో. మనం ఒక గోల్ పెట్టుకున్నాక ఆ గోల్ మనం రీచ్ అవ్వాలంటే ఆ ఇబ్బందులు తెలుసా నీ విలువా? అసలు మీకు ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, ఇటు ఏదైనా ఇప్పుడు ప్రాక్టీస్ టైంలో గానీ అసలు ఎలాంటి సపోర్ట్ ఉండేది? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు మీకు? నాన్నగారు లేదు, చిన్నప్పుడే చనిపోయారు. ఒక మిషన్ అంటే కుట్టు మిషన్ నేర్చుకోవటానికి అని చెప్పేసి శిరోమణి పేరంటేనే చాలా అసలు వైబ్రేషన్ ఉంది ఆ పేరులో. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా మా అమ్మగారు నాకు కరెక్ట్‌గానే పెట్టుంటారు చిన్నప్పుడని? నేను ఇట్లా అవ్వటం చాలా హ్యాపీ. మా నాన్నగారు కూడా ఉంటే మెగా 9 టీవీ ప్రేక్షకులకు విమెన్స్ డే శుభాకాంక్షలు. సాధారణంగా మహిళలంటే ఇంటి పట్టునే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులు మాత్రమే చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఇంటి పనులతో పాటు, ఇంటి సంరక్షణతో పాటు తన అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకున్నారు మన వెయిట్ లిఫ్టర్ శిరోమణి గారు. చిన్ననాటి నుంచే కుటుంబ భారం తనపై ఉన్నా, కుటుంబాన్ని తన భుజాలపై మోయాల్సిన పరిస్థితులు వచ్చినా దేనికి వెనకడుగు వేయలేదు. కుటుంబ భారాన్ని మోస్తూ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు సాగారు శిరోమణి. అంతేకాకుండా తన అనుకున్న లక్ష్యాన్ని చేరువవుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మరి అంతటి గొప్ప వ్యక్తితో ఈ ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. నమస్తే శిరోమణి గారు. నమస్తే అండి. సో చాలా హ్యాపీగా ఉంది. ఉమెన్స్ అంటే మొన్నటి వరకు అంటే కొద్ది రోజుల కిందటి వరకు చాలా తక్కువ చూపు, ఏం రాణిస్తారు, ఎందుకు పనికిరారనే ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి. బట్ ఒక్కొక్కళ్ళు బయటికి రావడం, మీలాంటి వాళ్ళు ఇలాంటి పథకాలని తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. అసలు శిరోమణి గారి జర్నీ అలా స్టార్ట్ అయింది వెయిట్ లిఫ్టింగ్లో. వెయిట్ లిఫ్టింగ్ అంటే నేను చిన్నప్పుడే స్టార్ట్ చేశాను. 6th క్లాస్ అండ్ 7th క్లాస్ స్టాండర్డ్లోనే స్టార్ట్ చేశాను. స్కూల్ గేమ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిల్లో ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాను. స్పోర్ట్స్లో అసలు ఉమెన్ అంతవరకు వెళ్ళడం అనేది చాలా ఆడవారికి చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా! అసలు ఇంతకాలం అసలు ఇన్ని ఇయర్స్ జర్నీ ఈ వెయిట్ లిఫ్టింగ్లో. ఇబ్బందులు అంటే ఇబ్బందులు ఉంటాయి. కానీ మనం ఒక గోల్ పెట్టుకున్నాక ఆ గోల్ మనం రీచ్ అవ్వాలంటే ఆ ఇబ్బందులు అన్నీ పక్కన పెట్టేసుకుంటూ ఏమి వినపడకుండా కనిపించకుండా మనం అలా ముందుకెళ్తూ ఉంటేనే మన లైఫ్ అనేది మనం అనుకున్నది సాధించగలం ఖచ్చితంగా. అసలు ఎన్ని కాంపిటీషన్లో పాల్గొన్నారు ఇప్పటి వరకు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్? మొత్తం స్టేట్, డిస్టిక్, నేషనల్, ఇంటర్నేషనల్ మొత్తం కలిపి 164 మెడల్స్ మొన్న సాటర్డే జరిగింది అంతా. మీ అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ ఏరియా నుంచి కావచ్చు, ఇంకా చాలామంది కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్కి ఇప్పుడు చాలామంది ఆడవారు వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి అసలు ఇందులో ఏంటి ప్లస్సెస్ అండ్ మైనసెస్, అంటే ఒక వెయిట్ లిఫ్టర్గా అది కూడా సక్సెస్ఫుల్ ఉమెన్గా ఏం చెప్తారు మీరు? మైనస్ ప్లస్ అంటే మనకి మంచి జరిగిద్ది అనేది ఒక ఆలోచనతో కాదు. మన పుట్టినందుకు మన ఊరికి, మన దేశానికి ఏం తీసుకొస్తున్నాం అని ఒక ఆలోచన ఉండాలి. ఒక గోల్ పెట్టుకోవాలి. ఒక మనిషి అన్న తర్వాత ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. ఏదో ఒక రంగంలో మనం పుట్టాము, పెరిగాము, ఇలా మళ్ళీ అదే ఆ పేరుతోనే చనిపోకూడదు. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. అది సంపాదించుకోవాలంటే ఏదో ఒక రంగంలో అది తెచ్చుకుంటే మన పేరు మన ఇంటి వరకు, మన ఊరు వరకు పరిమితం కాకుండా ప్రపంచం మొత్తం వినపడటానికి అవకాశం ఉంటుంది. సో మన సెల్ఫ్ కోసం, మన సంతోషం కోసం కాకుండా దేశం కోసం కూడా కష్టపడాలి. వస్తారు కానీ చాలామంది వచ్చారు, చాలామంది చేశారు. కానీ అది స్టేట్ వరకే పర్మిషన్ అయింది, వాళ్ళకి పరిమితం అయింది. ఇప్పుడు గుడివాడలో అంతమంది ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్, నేషనల్ వెళ్ళిన వాళ్ళు లేరు. కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టాన్ని అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవట్లేదు. కొంతమందికి ఏదో ఒక స్టైల్గా ఉంటే చాలు అన్నట్టుగా ఆడతారు. కొంతమంది ఏమో వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళ మమ్మీ డాడీ కానీ మంచిగా ఉండి ఆడిస్తే ఆడతారు చాలామంది. కానీ ఏ సపోర్టు లేకుండా ఆడపిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో ఆడాలంటే అస్సలు ఏది కూడా ముందుకు రాలేకపోతున్నారు. అసలు మీకు ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, ఇటు ఏదైనా ఇప్పుడు ప్రాక్టీస్ టైంలో కానీ అసలు ఎలాంటి సపోర్ట్ ఉండేది? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు మీకు? అసలు చెప్పాలంటే నాకు ఫ్యామిలీ పరంగా ఎంత సపోర్ట్ కూడా లేదు. అమ్మగారు ఒక్కలే, నాన్నగారు లేదు, చిన్నప్పుడే చనిపోయారు. నేను ఒక డిస్టిక్ ఫస్ట్ కొట్టే వరకు కూడా నా అమ్మకు కూడా తెలియదు. నేను ఒక మిషన్ అంటే కుట్టు మిషన్ నేర్చుకోవటానికి అని చెప్పేసి పెద్దపారిపూడి నుంచి గుడివాడ రావటం జరిగింది. ఎలమారు పెద్దపారిపూడి అని ఉంటుంది.
ఇప్పుడు సినిమాటి శ్రీహరి గారు ఉన్నారా, ఆ, రామోజీరావు గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, ఉమ్, ఈ అక్కినేని వీళ్ళందరూ అక్కడే పక్క ఓకే పక్కనే ఓకే 1 కిలోమీటర్ అంతే, అక్కడక్కడే అనమాట. ఎన్టీ రామారావు గారు. ఫ్యామిలీ సపోర్ట్ అయితే నిల్. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, కానీ కొంతమంది మాకు అది ఆ సపోర్ట్ ఉంటేనే చేస్తాం, ఇది చేస్తాం అన్నది అది అసలు చాలా రాంగ్ నా విషయంలో మాత్రం. ఏ సపోర్టు లేకపోయినా మనకంటే ఒక గోల్ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న దానికి వెళ్తాం. వేరే వాళ్ళు ఇప్పుడు మన పురాణాల్లో అది చూసుకుంటే రాణి రుద్రమదేవి వీళ్ళందరూ ఏ సపోర్ట్ ఉందని అంతంత యుద్ధాలు చేసి మన దేశాన్ని మన రాజ్యాలను మనకి అప్పచెప్పారు. వాళ్ళు ఎవరి సపోర్టు లేకుండానే చేశారు. వాళ్ళు ఆడోళ్ళు అయి ఉండి అంతంత కష్టపడి మనం ఇంత ఆనందంగా ఉన్నామంటే వాళ్ళ త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఇంత కనీసం ఒక 1% అన్నా దానికి వాళ్ళని ఒక ఉపయోగం తీసుకోవాలి. ఉండాలి కదా అని. ఉమ్. ఎస్, నిజంగా చాలా బాగా చెప్పారు. అమ్మగారికి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్లో విన్ అయ్యే వరకు తెలియదని చెప్పారు, బట్ తెలిసిన తర్వాత ఏంటి అమ్మగారి రియాక్షన్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మార్నింగ్ పేపర్లో పడగానే ఆ ఊరు పెద్ద మనుషులు వచ్చి సన్మానం చేద్దామని చెప్పి అడిగారు. ఆవిడ కంగారు పడిన తర్వాత ఇట్లా అని చెప్పారు. చెప్పేపడికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఓకే. అంటే ఇంత కష్టపడుతున్నావా అని చెప్పి కూడా ఏడ్చారు తను. అంటే నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా ఫ్యామిలీతో మంచిగా ఉండాలి, అదే కాకుండా నా ఫ్యామిలీ కాకుండా నేను దేశం కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి ఒక మైండ్లో నాకు అట్లా ఉండిపోయింది. అందుకని అది ఎంత కష్టమైనా సరే నేను చేయటం స్టార్ట్ చేశాను. ఇంత సస్టైన్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అంటే ఎంత పుష్ చేసే వాళ్ళు ఉంటారో అంత వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీ లైఫ్లో ఎదురయ్యారా? ఎదురైతే మీరు ఏం చేశారు? అడుగడుగునా ఎదురవుతూనే ఉంటారు ఖచ్చితంగా, ఏ పిల్లైనా. ఒక అబ్బాయి ఉన్నాడు, రాత్రి నైట్ బన్నీ ఇప్పి షర్ట్ ఇప్పి 12 గంటలకైనా తిరగగలడు హ్యాపీగా, ఎవరు ఏమనలేరు. ఒక ఆడపిల్ల మామూలుగా తిరిగితేనే ఏదో ఒకటి అంటారు. అందరూ ఒకలాగా ఉంటారని కాదు కదా, కానీ ఆ సమస్యలు అనేది సహజం, అది వాళ్ళకు ఉండాలి, మనం వీళ్ళ ఇబ్బంది పెట్టకూడదు అని సంస్కారం. లేని వాళ్ళతో మనం అంత దూరంగా ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో వాళ్ళు ఇది అంటున్నారు లేకపోతే మనల్ని ఇంకా వెనక్కి లాగుతున్నారని కూర్చుంటే వాళ్ళతో పాటు సమానంగా ఉంటాం. మనం ఎప్పటికీ కూడా మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వలేము. అందుకనే ఎవరు ఏమన్నా సరే పక్కన పెట్టేసి మనం అనుకున్నది మాత్రమే కనపడాలి, మనం అనుకున్నది మాత్రమే వినపడాలి, అంతే. వెయిట్ లిఫ్టర్స్ కానీ పవర్ లిఫ్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఎవరికైనా ఏ కాంపిటీషన్లో అయినా ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది కదా. సో ఆ డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అలాంటప్పుడు కూడా కొంతమంది ఇళ్ళల్లో ఒప్పుకుంటారు, ఎందుకు అవసరమా అంటారు. అలా ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా డ్రెస్సెస్ విషయంలో? మా ఇంట్లో ఎప్పుడు ఏది ఉండేది కాదు, కానీ కొంచెం మా చుట్టాల్లో వాళ్ళైతే కొంచెం షార్ట్లు ఎక్కడి దాకా వేసుకోవాలి కదా, కొంచెం మా బాబాయిలు వాళ్ళు అంతా కొంచెం ప్రాబ్లంగా వాళ్ళు అన్నారు. కానీ వాళ్ళు అన్నవాళ్ళు ఎవరు నన్ను ఎవరు పోషించలేదు కదా, నేను అసలు పట్టించుకోలేదు. ఎస్, అండ్ ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఆడపిల్లలు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసళ్ళ వరకు వదలట్లేదు సమాజంలో. సో వాళ్ళందరూ ఎందుకని అంటే డ్రెస్ సెన్స్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, ఆ డ్రెస్లు వేసుకోవడం వల్లే మీ గతి ఇలా అవుతుంది అని. కొంతమంది ఏమో మీ బిహేవియర్ అంటున్నారు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు. అసలు దానికి ఏమంటారు మీరు? అంటే మేడం, ఇప్పుడు టీనేజ్లో ఉన్న పిల్లలు డ్రెస్సులు అక్కడ పెడతాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేశారు, వాళ్ళకి ఏం తెలియదు కదా, అన్యం పుణ్యం ఏం తెలియదు, చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. కానీ బాయ్స్ని తల్లిదండ్రులు పెంచే వాళ్ళు కూడా వాళ్ళకి ఒక ఇలువలను పెట్టి పెంచాలి. క్రమం ఒక ఆడపిల్లని చూస్తే నీకు ఒక ఉద్దేశం రావాలంటే చెల్లిలాగా తల్లిలాగా అలా రావాలి అని చెప్పేసి వాళ్ళని పెంచే విధానం కూడా తల్లిదండ్రులు తీసుకోవాలి. ఆడపిల్లలు కూడా ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, కానీ బుడబుడ పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు 7 years 5 years పిల్లలు, ఆ పిల్లల్ని అలా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం ఎక్స్పోజింగ్ ఏం చేయట్లేదు కదా. కానీ తప్పంతా కూడాను జెంట్స్ దగ్గర చాలా ఉంది. ఫ్రెండ్స్ సర్కిల్లో కూడాను మగపిల్లలు ఆడపిల్లలు ఎవరితో ఎలా స్నేహం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఫోన్ చెక్ చేయడం, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి ఈ రోజులను బట్టి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే కొంచెం కంట్లో కంటిమాయ చేసేస్తున్నారు. తల్లిలు కూడా చాలా తెలివితేటలుగా ఉండాలి. అలా ఉంటే కొంచెం మనం పిల్లల్ని మంచి మోటివేషన్గా నేర్పించటం, మోటివేషన్ స్పీకర్స్ దగ్గర పంపించటం, స్కిల్స్ నేర్పించటం, వాళ్ళ ఖాళీ లేకుండా చేస్తే ఇలాంటి ఆటల మీదకి కొంచెం వాళ్ళ ధ్రాస మళ్ళకుండా ఉంటుంది అనుకుంటా. ఇంకా శిరోమణి పేరు అంటేనే చాలా అసలు వైబ్రేషన్ ఉంది ఆ పేరులో. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా మా అమ్మగారు నాకు కరెక్ట్గానే పెట్టుంటారు చిన్నప్పుడు అని? దానికో పెద్ద స్టోరీ ఉంది మేడం. ఓకే. అది అసలు పేరు సిరివెన్నెల. సిరివెన్నెల అయితే మా నాన్నమ్మ గారు నన్ను బడిలో జాయిన్ చేసేటప్పుడు శిరోమణి అని పెట్టారు.
ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఆవిడ అలా పిలిస్తే ఇంకా అది ఆ! పెట్టేసారు. ఓకే. అలా అలా కంటిన్యూ అయిపోయింది. మామూలుగా పెట్టింది మాత్రం సిరివెన్నెల. అందరూ సిరి అని పిలుస్తారు. హ్మ్. ఈ శిరోమణి అనేది అంటే దేవుడు అలా పిక్ చేసాడేమో తెలీదు నాకింక. అట్లా సెట్ అయిపోయింది. ఎవరికీ అసలు అంత పేరు ఆ పేరు కూడా నేను వినలేదు. చాలా రేర్‌గా చాలా ఉంటది. వేళల్లో లెక్కేసుకోవచ్చు. హ్మ్. మా ఊర్లో అయితే ఎక్కడ లేదు శిరోమణి అన్న పేరు. ఎప్పుడైనా అడిగారా ఎందుకు పెట్టాలనిపించింది నాకు ఆ పేరు? అర్థం ఏంటని ఎప్పుడైనా మా చిన్నప్పుడు నాన్న అడిగారా? పద్దాక తిడతానే ఉండేదాన్ని. ఎందుకు ఈ పేరు? శిరోమణి అంటే సిరిసున ఉండే మణి అంటారు. హ్మ్. తర్వాత సీతాదేవి పేరు కూడా అంటారు హ్మ్. అని అర్థం అని చెప్పారు. వెయిట్ లిఫ్టర్స్ అసలు డైట్ ఎలా ఉంటది? డైట్ ఏమైనా మెయింటైన్ చేయాలా మేడం? ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు సపోజు చాలామంది డైట్ ఎక్కువ తీసుకుంటేనే లిఫ్ట్ చేస్తామన్న మాట కూడా అంత కరెక్ట్ కాదు. కానీ తీసుకోకుండా కూడా చేయకూడదు. ఇప్పుడు మనం ఏజ్‌లో ఉన్నాము. ఒక 35 వరకు ఖచ్చితంగా మంచి ఏజ్ అది. అవును. అంటే చాలా స్ట్రెంత్ ఉంటది. హ్మ్. కానీ నిదానంగా మనలో ఉన్న ఆ బోన్స్ అన్నీ కూడా పొడమైపోవటానికి, అవి మెత్తగా అయిపోవటానికి అనేది చాలా అవకాశం ఉంటుంది. అందుకనే ప్రోటీన్ అనేది చాలా అవసరం. అది స్పోర్ట్స్ వాళ్ళు మాత్రమే. నార్మల్ వాళ్ళు తాగకూడదు. ఎవరైతే కష్టపడతారో దాన్ని ప్రోటీన్ అనేది బర్న్ చేసి చెమట ద్వారాగా బయటికి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి డైట్ అనేది. ఓకే. నార్మల్‌గా ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ ప్రోటీన్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇంకా వేరే కూడా ఏం చేయకూడదు. హెవీ క్యాలరీస్ అన్నీ ఇస్తూ ఉంటారు వెయిట్ లిఫ్ట్. వాళ్ళు ఇంటేక్ చేస్తూ ఉంటారు హెవీ క్యాలరీస్ అంతేనా? అంతే. ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే మళ్ళీ అది బర్న్ చేయాలి. ఖచ్చితంగా చేయాలి. లేకపోతే మన బాడీలో ఉంటే కిడ్నీస్‌కి ప్రాబ్లమ్ వస్తది. హ్మ్. తర్వాత హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. మీతో పాటు అంటే మీలాంటి వెయిట్ లిఫ్టర్స్ ఎవరైనా వాళ్ళ జర్నీ ఎప్పుడైనా మీరు గమనించారా? అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటున్నారు? కెరీర్ అయిపోయిన తర్వాత అంటే ఈ కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎప్పుడన్నా గమనించారా మీరు? వాళ్ళు అంటే మంచిగా చెయ్యాలనుకున్నోళ్ళు చేస్తారు. లేతే మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయిపోతా ఉంటారు. కొంతమంది మ్యారేజ్ అయ్యాక అయ్యో! ఎందుకు చేసుకున్నామని కొంతమంది బాధపడినోళ్ళుంటారు. ఏదైనా నేను ఒకటే చెప్పేది. మనం ఏదైనా ఒక గోల్ అనుకుంటే ఇవన్నీ మ్యారేజ్‌లు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఎవరైనా చేసుకుంటారు. ఎవరైనా పిల్లల్ని కంటారు. అది సాధారణమైన జీవితం. మనకంటూ ఒక డిఫరెంట్ ఉండాలి. మన పేరు పక్కన ఒక ఐడెంటిటీ ఉండాలి. శిరోమణి అంటే ఓన్లీ శిరోమణియేనా? అంతేనా? దాని పక్కన ఇంక ముందు వెనకమాల ఏమీ వద్దా? రాణి అంటే రాణియేనా? ఇప్పుడు రాణికి వెనక ముందు ఏదో ఒకటి కావాలి కదా! మనం అవును. పుట్టినప్పుడు తప్పకుండా. మామూలుగా ఒక ఊపిరి మాత్రమే ఉంటది. దాన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో మనలోనే ఉంటుంది. అసలు ఏంటి మేడం మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి మీది? మ్యారేజ్ అంటే మ్యారేజ్ ఒక దేవుడిచ్చిన వరం లాంటిదేనండి. ఇప్పుడు మనకంటూ ఒక ఆలోచనలు అంటే ఒక తోడు అనేది ఖచ్చితంగా కావాలి కదా! చేసుకోవాలి. కానీ ఒక గోల్ రీచ్ అయ్యాక చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకుంటాం. మనకేం తెలీదు. చాలా మందిని ఇప్పుడు నేను ఫిట్‌నెస్ సెంటర్ కూడా రన్ చేస్తా ఉంటా. నాకొక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. నాకంటే ఏజ్‌లో పెద్దదవ్వచ్చు, చిన్నదవ్వచ్చు. తన ఇంట్లో నుండి బయటికెళ్ళేది కాదు. మన దగ్గరికే పంపించేవాడు ఆయన. సడెన్‌గా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఓహ్! అసలు ఇంకేంటి ఆవిడ పరిస్థితి? ఏమి తెలీదసల. పిల్లలేమో చిన్న పిల్లలు. ఏంటి పరిస్థితి? నేను అలా ఉండకూడదంట. భర్త ఉన్నా లేకపోయినా తన సపోర్ట్ తీసుకొని అన్నీ నేర్చుకోవాలి. అన్ని రంగంలో మనం ముందుండాలి. కానీ ఇన్‌కేస్ అలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలాగా ఫేస్ చేయాలి అనేది కూడా మనం రెడీగా రెడీగా ఉండాలి. అది నేను బాగా అర్థం చేసుకొని నాకు తెలిసిన లేడీస్ అందరికీ నేనేం చేయగలను? నేను ఎలాగా వాళ్ళని మోటివేట్ చేయగలనని చెప్పి నా దగ్గరికి వచ్చే వాళ్ళందరిని కూడా అలాగే మోటివేట్ చేస్తూ ఉంటాననమాట. అంటే మనం ఒకదాన్నే నేర్చుకోవటం కాదు. అన్నీ నేర్చుకొని ఉంటే ఏ టైంలో ఏది ఉపయోగపడుద్దో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అవును. కాబట్టి సో మనం దానికి అనుగుణంగా ఉండాలి కాబట్టి. అవును. ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేశారా మేడం మిమ్మల్ని? చేశారా? సో వింత ప్రపోజల్ ఏదైనా వచ్చిందా మీకు? తిడతారు వాళ్ళు ఒప్పుకోపోయినా. పొగరెక్కువ అది ఇది అని. తిడతారు. ఇప్పటికి కూడా. అసలు మిమ్మల్ని ఎలా రీచ్ అవుతారు? నిజంగా కొడతారని భయం వాళ్ళకి అనిపించేది కాదంటారా? భయము చెప్పాలంటే భయం. కానీ మెసేజ్‌ల ద్వారా వాళ్ళ ద్వారా చేస్తాను. ఓకే. అరే ఎందుకురా నీకు ఇవన్నీ అనేవాళ్ళా? అంటే వాళ్ళు మెసేజ్‌లు పెడతా ఉంటారు. నేను రిప్లై ఇచ్చేదాన్ని కాదు. ఇంకా వాళ్ళ కోపం వచ్చి ఫోన్ చేసేవాళ్ళు. కనిపించట్లేదా అది ఇదని. ఎందుకు ఇయన్నీ ఎగస్ట్రాలు ఇవన్నీ ఎగస్ట్రా టైం వేస్ట్ ఇదంతా నన్ను అడిగితే. అస్సలు శిరోమణి గారి దగ్గర టైం వేస్ట్ పనులొద్దు. అసలు చెయ్యనసలు. ఆ మెసేజ్ ఇప్పుడు నా ఫేస్‌బుక్ చూసినా, నా వాట్సాప్ చూసినా చాలా బ్లాక్ లిస్ట్‌లో ఉంటాయి. ఎక్కువ శాతం అయ్యే ఉంటాయి.
అంత టైం కూడా లేదు కదా మనకి, ఎందుకు అవన్నీ, దానివల్ల Yes. మనకి ఏమొస్తుంది, ఎస్ అంత నాకు అసలు ఇష్టం ఉండదు అవన్నీ. ఎస్ ఓకే. సోషల్ యాక్టివిస్ట్ అని కూడా విన్నాను మీ గురించి. చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గోల్ ఎలా రీచ్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. సో ఈ సోషల్ యాక్టివిస్ట్గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? వెయిట్ లిఫ్టర్తో ఉండడమే మీ టైం అంతా సరిపోతుంది కదా, ఇంకా ఇంతమందిని ఇన్స్పైర్ చేయడానికి రీజన్ ఏంటి? పల్లెటూరు, ఇప్పుడు నేను ఉండేది అటు పల్లెటూరు కాదు, అటు సిటీ కాదు. కొంతమందికి కొన్ని మాత్రమే తెలుసు. సో వాళ్ళకి ఏం చెప్పాలి, నేను ఏం చేయగలను, నేను ఒక 1000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళకి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టగలనా, నేను ఆ స్థితిలోనే వచ్చా. ఒకప్పుడు ఉండి లేకనే బతికాను నేను కూడా, పెద్ద ఉన్న వాళ్ళ కుటుంబం నుంచి ఏమి రాలేదు. అలాంటప్పుడు నా వల్ల నేనేం చేయగలను, వాళ్ళకి ఏం నేర్పించగలను. పిల్లలు ఇప్పుడు చాలామంది చిన్న పిల్లల్ని నేను ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను అనమాట. వికలాంగుల దగ్గరికి, హాస్టల్లో చదివే వాళ్ళ దగ్గర, తల్లిదండ్రులు లేని పిల్లల దగ్గరికి, అంటే వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటాను. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎంత చేస్తానని చెప్పను కానీ ఖచ్చితంగా వాళ్ళకైతే హెల్ప్ చేస్తాను. చేతనైనంత మీరు చేస్తూనే చేస్తాను. ఉంటారు. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న ఏదైనా బుక్స్ అయినా సరే, డ్రెస్సులు అయినా సరే, వాటికి కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నిజంగా గ్రేట్ అండి. అమ్మగారు ఒక్కళ్ళే పెంచారు కదా మిమ్మల్ని, నాన్నగారు లేరు. బట్ మీరు ఎంతమంది? ఒక సిస్టర్, తమ్ముడు, నేను. ముగ్గురు. మరి ముగ్గురిని అమ్మగారు ఎలా చూసుకున్నారు? తనకి పెళ్ళి అయిపోయింది ఆయన ఉన్నప్పుడే, డాడీ ఉన్నప్పుడే. ఓకే. తమ్ముడు, నేను, ఇంకా మా అమ్మగారు, మా నాన్నమ్మ, మేమందరం మేము కలిసి పెరిగాం. ఓకే. అమ్మగారే మొత్తం కుటుంబ బాధ్యత? అమ్మగారు కాదు, నేనే. మీరు మొత్తం కుటుంబాన్ని అంతా అంత చిన్న ఏజ్ లో ఎలా పాసిబుల్ అయింది? అసలు ఏం చేసేవాళ్ళు కుటుంబాన్ని మొత్తం పోషించడానికి? మిషన్ నేర్చుకునేదాన్ని. మిషన్ నేర్చుకుంటూ ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసేదాన్ని. నాకు ఆ టైంలో ఆ తప్ప నుంచి నాకు ఇంకా వేరేది ఏం కనపడలా. పొలం పనులు అంటే నాకు తెలియదు అసలు. మా నాన్నగారు ఉన్నప్పుడు సరదాగా చూస్తానికి వెళ్ళేదాన్ని, కానీ మిషన్ నేర్చుకుంటూ ఆయన్నే నాకు ఎదురు 20 రూపాయలు ఇవ్వండి, నాకు ఇంట్లో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అంటే మేము ఇంట్లో అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, నాకు డబ్బులు లేవు ఇంట్లో, మీరే నేర్పిస్తే మీరే ఇవ్వండి అన్నట్టుగా ఎదురు అడిగితే, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అనమాట, ఇస్తానని చెప్పారు. తర్వాత నా వర్క్ నచ్చి, అసలు ఫస్ట్ అయితే ఎవరు నేర్పించేవాళ్ళు ఎవరు, నిజంగా దేవుళ్ళలాగా ఆయన నాకు పరిచయం అయ్యాడు అనుకుంటున్నాను. అంతకుముందు ఇంకో మిషన్ కాడ జాయిన్ అయ్యాను, అతనితో నేను చాలా, అప్పుడు నేను 7th క్లాస్. ఆ 7th క్లాస్ ఆ చిన్న పిల్లని అట్లా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇంకా నేను మానేసి వేరే చోటుకి వెళ్తే అక్కడ నాకు చాలా ఒక తండ్రిలాగా నన్ను డీల్ చేసి ఆయన చాలా బాగా చూసుకున్నారు. అట్లాగే ఆ 20 రూపాయలతోనే ఇంట్లో అందరికీ చూసుకోవటం, మళ్ళీ దానిలోనే నా ఛార్జ్ డబ్బులు అవన్నీ కూడా. ఎంత కష్టం అసలు. సో ఎప్పుడైనా అనిపించిందా అసలు ఏంటి జీవితం, అమ్మని ఎలా చూసుకోవాలి, తమ్ముడిని ఎలా చూసుకోవాలి, తమ్ముడిని చదివించడం కానీ ఇవన్నీ అసలు ఎలా నడిచాయి? 100 సార్లు అనిపించింది. లైఫ్ అనేది ఇప్పుడు పక్కన వాళ్ళని చూస్తాం, మా చుట్టాలలో కానీ మా పక్కన అందరినీ చూస్తాం. వాళ్ళలాగా నా లైఫ్లో నేను ఆడుకునే వయసు, ఎంత కష్టపడుతున్నాను ఏంటి, నాకంటూ ఒక జీవితం లేదా, అసలు నాకంటూ హ్యాపీనెస్ లేదా అని నేను చాలా బాధపడిన రోజులు, ఏడ్చిన రోజులు, రూమ్లో కూర్చొని ఒక్కదాన్ని నాకు నేనే సమాధానం చెప్పుకున్న రోజులు. అమ్మకి చెప్పలేను, ఎవరికి చెప్పలేను, చెప్పినా తీరుస్తారో లేదో తెలియదు, చూస్తున్నారు పక్కన, కానీ ఎవరు ఏమీ చేయలేనంత పరిస్థితుల్లో అయితే లేరు, కానీ చేసే మనస్తత్వం అయితే ఎవరికి లేదు. నాకు నేనే సరే అవన్నీ నేను ఎట్లా దాటుకొని రావాలి, ఎలాగ నేను అధిగమించాలి, ఇవన్నీ కూడా నేను ఆలోచించుకొని నాకెవరు కనీసం మాట సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు అసలు. నీకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. ఇంట్లో ఫ్యామిలీల్లో కూడా ఉంటారు కదా, అన్న తమ్ముళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, ఎవరూ లేరు. ఆ టైంలో నాకు నేనే సపోర్ట్ చేసుకుంటూ, నాకు నేనే చెప్పుకుంటూ, ఒక టైంలో అనిపించేది ఎందుకు అసలు ఈ జీవితం ఎందుకు అన్నట్టు అనిపించేది, కానీ అట్లా అనుకొని అలాగ ముగిసిపోతే ఈరోజు ఇట్లా మీ సిరోమణి ఉండేది కాదు, సో ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఉండేది కాదు. ఎస్ రైట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. అండ్ తమ్ముడు, సిస్టర్, మీరు అన్నారు, ఇప్పుడు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? తమ్ముడు స్వీట్ షాప్ ఉందండి, అక్క మ్యారేజ్ అయిపోయి తను సెటిల్డ్. అమ్మగారు తను ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు అమ్మగారు ఏం చెప్తూ ఉంటారు? తనకి నేను ఇట్లా అవ్వటం చాలా హ్యాపీ, మా నాన్నగారు కూడా ఉంటే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ లేరు కదా. మీరు ఇంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం. సో మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, సో ఆ వర్డ్ అది నిజం అనిపిస్తుంది మీలాంటి వాళ్ళని చూస్తేనే. సో సరదా టైంలో కానీ, ఫ్యామిలీతో గడిపే టైంలో కానీ అసలు శిరోమణి గారు ఏం చేస్తారు? సరదా టైంలో సోషల్ సర్వీస్. ఓకే. ఇంకా బ్లడ్ కావాలన్న వాళ్ళకి డొనేషన్ చేయించడం,
చిన్న చిన్న సోషల్ సర్వీస్. ఈ మధ్య కాలంలో ఒక 5, 6 నెలల నుంచి కొంచెం ఖాళీగా అంటే నాకంటూ కొంచెం తలనొప్పి అలా రావటం అయింది. అంతేగాని అసలు ఖాళీ అంటే ఉండను నేను. ఏదో ఒకటి ఎతుక్కుంటా. ఇంట్లో ఉంటే ఆ టైం అనేది వేస్ట్ అవ్వకూడదు. మళ్ళీ ఈ టైం అనేది మనకు రాదు. మళ్ళీ ఇది మనం ఇవాళ ఈ రోజు లేట్ చేస్తామా, ఈ గంట లేట్ చేస్తామా, మనల్ని దాటుకొని వందల మంది, వేల మంది వెళ్ళిపోతారు, సక్సెస్ అవుతారు. మనం అలాగే ప్రతి ఉండిపోతాం. నిమిషం ఇంపార్టెంట్. నాకు చాలా ఇంపార్టెంట్ టైమ్ అండ్ డిసిప్లిన్. ఒక టైం అంటే ఆ టైం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయకపోతే నాకు తలనొప్పి వచ్చేసింది. నేను ఇలా మాట ఇచ్చానే, ఆ మాటకి నేను నిలబడలేదే అని చెప్పేసి. అంటే మెయిన్ నా గురువు గారు నాకు నేర్పిన ఆ డిసిప్లిన్ అనమాట. ఓకే. స్పోర్ట్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేసిద్ది డిసిప్లిన్. అంటే ఏదన్నా గోల్ పెట్టుకుంటే ఆ గోల్కి ఆ టైం అనేది రీచ్ అవ్వాలి కదా అక్కడికి. ప్రాక్టీస్కి కానీ, గ్రౌండ్కి కానీ, దేనికైనా సరే ఆ డిసిప్లిన్ అనేది అట్లా వచ్చింది. ఇంకా నాకు టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనీ కూడా చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే ఎదిగే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తారు. అటు ప్రాక్టీస్కి టైం మేనేజ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, మన ఖర్చులు ఉంటాయి కదా. సో హౌ యూ విల్ మేనేజ్? నేను ఇంటర్నేషనల్కి వెళ్ళే టైంలో నేను నేషనల్స్ కొట్టాను కదా. అప్పుడు నేషనల్స్లో నాకు మనీ వచ్చింది. ఓకే. ఆ మనీని నేను సేవ్ చేసి నేను ఇంటర్నేషనల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ వాళ్ళకి అరేంజ్ చేసి ఇంటర్నేషనల్ క్యాంప్కి వెళ్ళేదాన్ని. ఓకే. ఆ క్యాంపులో నేను అక్కడ క్యాంప్ అంటే 3 నెలలు 4 నెలలు అలా పట్టేది. ఇంకా నేను ఇంటి మొహం చూసేదాన్ని కాదు. అంటే ఫోన్లో కాంటాక్ట్లోనే ఉండేదాన్ని. వాళ్ళకి ఆ టైంలో ఆ 4 నెలలు 5 నెలలు ఏం కావాలని వాళ్ళకి అరేంజ్ చేసేదాన్ని ఆ మనీతో. అలా చేసి అట్లా మేనేజ్ చేసేదాన్ని. ఇంకా తర్వాత ఎక్కడైనా గెలిచిన చోట మనీ రావటం, దాన్ని సేవ్ చేయటం అట్లా అనమాట. తర్వాత కొన్ని మా నాన్నగారు చనిపోయినప్పుడు కొన్ని గొడవలు అయినాయి, ఆస్తుల గొడవలు. కోర్టులో వేసాక అవి మాకు వచ్చేసింది. ఇప్పుడు అసలు ఎలా నడుస్తుంది అంటే వెయిట్ లిఫ్టింగ్ ఉన్నంత వరకు, కాంపిటీషన్లో విన్ అయినంత వరకు మనీ కొన్ని రోజులు వస్తూ ఉంటుంది కదా. అసలు మిగతా అన్ని రోజులు ఎలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి మీకు? ప్రెజెంటా నేను లేడీస్ ఫిట్నెస్ సెంటర్ ఒకటి రన్ చేస్తాను. అంటే జిమ్ కాదు, ఏరోబిక్స్, యోగా అండ్ ఫిట్నెస్. ఓకే. డైట్ కూడా ఇస్తాను. తర్వాత ఫార్మా బిజినెస్ ఒకటి చేస్తాను. ఓకే. అలా కొద్దిగా రూపాయి కూడబెట్టుకొని ఒక సక్సెస్ఫుల్ మనీ పరంగా బిజినెస్. అసలు ఏం ప్రాబ్లం లేదండి. ఓకే. డైట్ విషయం, మీరు డైటీషియన్ అని కూడా చెప్పారు కదా. డైట్ ఇంటేక్ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు. తర్వాత ప్రాక్టీస్ కాని టైంలో నార్మల్ ఏమైనా ఫుడ్స్ తీసుకోవాలంటే ఇష్టమైనవి తినొచ్చా, అట్లా ఏమైనా ఉంటుందా? మేము తినచ్చు, ఏదైనా లిమిట్గా తినాలి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే పళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది. ఫ్రూట్స్ సెటిట్ అంటే యాపిల్ కానీ అంటే తినే లిమిట్ ఉంటుంది దానికి ప్రతిదీ కూడా. ఓకే. ఫ్రూట్స్ మంచిది కదా అని ఇష్టం వచ్చినట్టు తినేస్తే దానికి కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా సరే డైట్ లిమిట్. నార్మల్ పర్సన్స్కి అసలు ఎలా ఉంటే డైట్ ప్లాన్ మంచిది అంటారు? నార్మల్ పర్సన్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి నార్మల్ ఫుడ్ సరిపోద్ది. ఒక జాంకాయ కానీ, ఒక ఫ్రూట్ కానీ, రోజుకి ఒక ఫ్రూట్ తినాలి ఏదో ఒకటి. ఆ సీజన్ బట్టి ఒక ఫ్రూట్ తినాలి. తను లిమిట్గా తీసుకోవాలి. నైట్ చాలా తక్కువ తీసుకుంటే చాలా బెటరు. ఎంత సన్నగున్నా లావుగున్నా సరే మనం కంట్రోల్గా తీసుకుంటే మన హెల్త్ కూడా మన చేతిలోనే ఉంటుంది. దొరికింది కదా అని తినేస్తూ ఉంటే తర్వాత ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు, మీలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు. నేషనల్ లెవెల్స్ వరకు కూడా వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. అది ఆర్థిక స్తోమత కావచ్చు, లేదంటే ఇంట్లో సిచ్యువేషన్స్ కావచ్చు. అలాంటి వాళ్ళకి యంగ్ జనరేషన్కి మీరు ఒక సక్సెస్ఫుల్ వెయిట్ లిఫ్టర్గా ఏం చెప్తారు? మీరు అన్నారు కదా ఇంట్లో సపోర్టు అండ్ ఆర్థికంగా అని. నాకు ఏ ఆర్థికంగా ఉందని చెప్పేసి నేను ఇక్కడ దాకా వెళ్ళాను. ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా, వెనకమాల మనీ లేకపోయినా, మనలో చెయ్యాలని ఒక థాట్ ఉంటే ఎక్కడికైనా ఖచ్చితంగా వెళ్తాం. అది 100% ఉంది. అది నేను నిరూపించాను. ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా మనం ఎందుకు కష్టపడలేము, మనం ఎందుకు వెళ్ళలేము. అవతల వాళ్ళు మనం చెప్పాను కదా, మన ముందు చూసుకుంటే చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళందరూ వాళ్ళకి ఏ సపోర్ట్ ఉందని అక్కడ దాకా వెళ్ళారు. అన్నన్ని పేర్లు తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఎవరు ఏమి సపోర్ట్ చేయలేదు అసలు చెప్పాలంటే. అప్పుడు వాళ్ళని చూసుకొని వాళ్ళలో కనీసం మనం ఒక 1% అన్నా చేయగలం కదా. నాకు సపోర్ట్ లేదు, నాకు నాన్న సపోర్ట్ లేదు, లేకపోతే ఇంట్లో సపోర్ట్ లేదు, మనీ లేదని అవన్నీ వంకలు సాగులు అంతే. చెప్పాలంటే మనం చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాం అంతే. ఎన్ని అడ్డొచ్చినా సరే ఆగం. అప్రిషియేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రతి కాంపిటీషన్లో విన్ అయిన తర్వాత సన్మానాలు చేయడం కానీ, ఆ ఊర్లో వాళ్ళు కానీ, పోనీ మీరు ఉండే చోట కానీ, అలాగా మీ లైఫ్లో అసలు ఎవరు మీకు అంత అప్రిషియేషన్స్ ఇలా విన్ అవగానే వెంటనే కాల్ వచ్చేది ఎవరి నుంచి?
స్టేడియం నుంచి వస్తది. మా ఊరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఓకే. ప్రతి ఒక్కళ్ళు కూడాను పొలిటికల్ పరంగా గౌరవిస్తారు, అటు శాప పరంగా గౌరవిస్తారు, ఇటు ఫ్రెండ్స్, ఇటు స్టేడియము, ప్రతి ఒక్కరు ఏదైనా సరే ఎవరు చేయలేనిది నేను చేశాను అంటే వాళ్ళకి ఒక నా ఫ్రెండ్, మా అమ్మాయి, మా ఊరు అమ్మాయి అని ఉంటది కదా, అందరూ నన్ను బాగా చూసుకుంటారు. అట్లా అంటే చాలా మంది నువ్వేం చేస్తావులే, నువ్వు ఎందుకు పనికిరావు అనేటోళ్ళ నుంచి కూడా అప్రిషియేషన్ వచ్చిందా మీకు ఎప్పుడైనా? వాళ్ళ అన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వందల మంది అన్నారు. మా ఊర్లోనే మాకు బాగా దగ్గర స్నేహితులే అన్నారు, అక్క ఇంకెందుకు చేయటం, ఆపేసి అని చెప్పేసి 30 వచ్చేసింది, 30+ వచ్చినాయి కదా. మొన్న కూడా మన శనివారం కూడా ఇంకా వాడుతున్నావా, 31 వచ్చేసింది కదా నీకు అని అన్నారు. నేను చేయగలను, నువ్వు చేయలేక నువ్వు ఆగిపోయావు అక్కడే, అందుకే నువ్వు ఆగిపో, అక్కడ నేను చేస్తానంటే ఒక ఈర్ష్య కూడా ఉంటది. నేను చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు అని ఈర్ష్య ఉంటుంది. అలా ఉంటే పైకి వెళ్ళలేరు. చేయలేనప్పుడే ఆ ఈగో అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. అవును, మనం పాజిటివ్ గా ఆలోచించాలి. ఎవరైనా సరే పాజిటివ్ గా ఆలోచిస్తే మనం అనుకున్నది కూడా ఖచ్చితంగా అయిపోద్ది. సో కూటమి ప్రభుత్వం నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంది ఇలాంటి స్పోర్ట్స్ కి సంబంధించి? 100% సపోర్ట్ ఉందండి. స్పోర్ట్స్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు బాగా ఎంకరేజ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి అకాడమీలు పెట్టి, సాయి స్పోర్ట్స్ పెట్టి, సాయి అకాడమీస్ ఉంటాయి కదా, మనీ లేని వాళ్ళకి పెట్టి, తర్వాత మాలాంటి వాళ్ళకి ఎవరైతే నేను బాగా ముందుకి వెళ్తూ ఉంటారో వాళ్ళకి నెలకి ఇంత అని, సంవత్సరానికి ఇంత అని, లేకపోతే ఒక నేషనల్ కొడితే ఇంత మనీ ప్రైజ్ అని అలా అరేంజ్ చేసి చాలా బాగా చేశారు. ఎప్పుడైనా కలిసారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ? చాలాసార్లు చేశారు. ఏం చెప్పారు అసలు చంద్రబాబు నాయుడు గారు? సన్మానాలు చేశారు. ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని. అంత క్లోజ్గా మాట్లాడే ఏం కాదు కానీ సన్మానాలు అయితే చేశారు. ఆయన చేతుల మీదుగా మనీ కూడా తీసుకున్నాను. ఓకే. అంటే ఎంకరేజ్ చేస్తారు ఆయన బాగా. ఒక్కసారి మైండ్లో పెట్టుకుంటే రెండోసారి ఖచ్చితంగా పలకరిస్తారు. సో కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చిందా? కలిసారా? కలిసాను. ఓకే. ఏమన్నారు కళ్యాణ్ గారు? ఆయన కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను మెడల్స్ తీసుకెళ్ళాను. మెడల్స్ ఇన్ని ఉంటాయి, మెడల్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత నాకు ఒక మెడల్ వచ్చింది. దాన్ని మడత పెట్టి ఎక్కడో బీరువాలో పెట్టాను. ఇన్ని మెడల్స్ అని చెప్పి ఆశ్చర్యపోయాను. ఓకే. చాలా చాలా బాగా మాట్లాడతారు, మంచి మనిషి. ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు, అంత వ్యక్తిత్వం గల ఆయన. నాకైతే ఆయన చేసే అన్నీ కూడా నచ్చుతాయి అన్నమాట. గుడివాడ నుంచి ఇది నేర్చుకోవాలరా, లేదంటే గుడివాడని ఇక్కడ వరకు తీసుకెళ్ళాలరా అని ఎప్పుడైనా అనిపించిందా? ఆల్రెడీ గుడివాడని చాలా మందికి పరిచయం చేసేసినప్పుడు రామోజీరావు గారు అంటే అసలు ప్రపంచం మొత్తం తెలియనోళ్ళే. ఆయన ఎన్ని కష్టాలు పడి వచ్చి అంత ఎదిగారు కదా. నేను వీళ్ళందరినీ చూసుకొనే నేను ఇంతలాగా వచ్చానేమో అనుకుంటాను నేనైతే. అంటే గుడివాడ అంటే ఒక ఫైర్ బ్రాండ్. అసలు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు అక్కడ. కొడాల నాని గారు కానీ, చాలా మంది పొలిటికల్ గా కానీ అందరూ అక్కడే కదా. అక్కడి నుంచే ఉడుకు రక్తం అక్కడే వచ్చింది. ఇప్పటి వరకు చాలా మెడల్స్, కాంపిటీషన్స్, సోషల్ యాక్టివిస్ట్ ఇవన్నీ కూడా చూశారు. అసలు ఇంకా ఏమైనా ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయా శిరోమణి గారికి? ఒక మోటివేషన్ స్పీకర్ మంచిగా అంటే మనం చెప్తే ఎవరైనా సరే మారాలి, అంతలాగా ఎదగాలని ఉంది. ఇప్పుడు కొంచెం చెప్తున్నాను, పర్వాలేదు, కానీ ఇంకా మంచిగా నేర్చుకొని మా గురువుల దగ్గర నేను ఇంకా బాగా అట్లా యాక్టివేట్గా ఉండాలని. అందరు పిల్లలు పిల్లలు ఎలా ఉన్నారు, డ్రగ్స్కి, వాటికి వీటికి అన్నిటికీ వాళ్ళు కొంచెం చైతన్యం తీసుకురావాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి నాకైతే బాగా ఉంది. అలాగే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు వరకు అనుకున్నవి 100% చేశాను. ఇది కూడా 100% నేను చేయగలనని నమ్మకం ఉంది. ఈ వెయిట్ లిఫ్టర్స్కి అంటే టైం స్పాన్తో పాటు ఇంతవరకు వర్క్ చేయాలి, లేదంటే ఇంతవరకే ఆడాలి అనేది ఏమన్నా ఉంటుందా? అన్నిటిలాగా, అన్ని స్పోర్ట్స్ లాగా రిటైర్మెంట్స్ అనేవి? అంటే 40 దాటే వరకు ఆడొచ్చండి. ఓకే. లేడీస్, జెంట్స్ ఇంకా వాళ్ళ బలం అది, ఎవరి బలం అది. ఇది ఇండివిజువల్ కదా. మనకి 70 సంవత్సరాలు వచ్చినా 100 సంవత్సరాలు వచ్చినా ఆడొచ్చు. ఏజ్ని బట్టి ఉంటుంది అనమాట డివైడ్ చేయటం. కానీ నేషనల్కి వెళ్తే ఎంతసేపు ప్రాక్టీస్ అని ఉంటుంది, 3 సార్లు 4 సార్లు ఉంటుంది. ఇంటర్నేషనల్లో కూడా ప్రాక్టీస్ అలాగే ఉంటుంది. మనం స్టేజ్ పెరిగే కొద్దికి మనకి ప్రాక్టీస్ కూడా టైం పెరుగుతూ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఎంత వెయిట్ అనేది చేశారు, లిఫ్ట్ చేశారు? 200 పైనే చేశానండి. ఓకే. ఫైనల్గా ఉమెన్స్ డే, ఈ ఉమెన్స్ డేకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, మీలాగా స్పోర్టివ్గా ఉండే ఉమెన్స్ కానీ వీళ్ళందరికీ ఒక మాట చెప్పాలి అంటే శిరోమణి గారు ఏం చెప్తారు?
ఏముంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఏమీ అసలు ఆలోచించొద్దు. మనం ఏదన్నా ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ మనం రీచ్ అవ్వాలి. ఇబ్బందులు వచ్చినాయా వస్తానే ఉంటాయి. ఎవరికైనా బాధలు ఉంటానే ఉంటాయి. మనీ పరంగా బాధలుంటాయి, ఉంటానే ఉంటాయి. ఆటిల్ని ఎలా బీట్ చేయాలి మనం? వాటిల్ని ఎలా దాటుకుంటూ వెళ్ళాలి? ఇంట్లో సపోర్ట్ లేదా వాళ్ళని కన్విన్స్ చేయండి. మనం ఈ మంచి చేస్తే ఆళ్ళు గూడా ఒక్కొక్కసారి కదా ఒక్కొక్కసారి గూడా ఒప్పుకుంటారు. మనం సమాజం కోసం ఏం చేస్తున్నామని చూడాలి. మన కోసం మనం కాదు. మన కోసం పెద్దవాళ్ళందరూ మనకిచ్చేసి ఎళ్ళిపోయారు. ఎంత హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ త్యాగాలు లేనిదే మనం ఇలా లేము చెప్పాలంటే. ప్రతి ఒక్క వుమెన్ గూడాను మంచి పవర్‌ఫుల్‌గా దేశం కోసం ఏం చేస్తున్నాం మనం? మన లైఫు మనని మంచిగా ఒక ఆదర్శంగా ఎలా ఉంచుకుంటున్నాము? మన పేరు ఇనపడగానే ఓహ్! పలానా ఇంటర్నేషనల్ ప్లేయర్ శిరోమణి అని ఉంది గదా! పలానా రాణి గారు మంచి ఈమె ఫైర్ బ్రాండ్ లాగా అందరితో మాట్లాడుతున్నారు. మంచి యాంకర్ అని మీరెలాగో అలాగే ప్రతి ఒక్క వుమెన్ గూడాను తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలి. మనం ప్రతిరోజు గూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మనల్ని మనం. చేసుకోకపోతే మనల్ని దాటుకొని చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈ హెవీ కాంపిటీషన్‌లో. హెవీ కాంపిటీషన్‌లో. సో, కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. సో, చాలా మంచిగా అనిపించింది. ఒక సక్సెస్‌ఫుల్ వుమెన్‌తో ఈరోజు కూర్చొని ఇలా మాట్లాడడం. సో, ఇంకా మీరు అనుకున్న స్థాయికి ఇంకా మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో, చూసారు కదా! ఉమెన్స్ డే ఎప్పుడు స్పెషలే. ఈ ఉమెన్స్ డేకి ఒక స్పెషల్ గెస్ట్‌తో ఆవిడ లైఫ్ జర్నీ అంతా తెలుసుకున్నాం కదా! శిరోమణి గారు అసలు ఎలా వచ్చారు? ఏంటి? ఎలా నిలబడగలిగారు? అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. సో, సస్టైన్ అవ్వడమే కాదు, దేశానికి ఈ దేశంలో పుట్టినందుకు దేశానికి ఏదో ఒకటి మన వైపు నుంచి తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో, అది కూడా ఒక మంచి గోల్‌తో టైం మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ, ఒంటి చేత్తో ఇంతవరకు వచ్చారు. సో, నాట్ ఎన్ ఈజీ థింగ్. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ మెగా9 టీవీ. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా